హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నా. ఏంటి ఇవన్నీ ప్యాకేజెస్ అని చూస్తున్నారా? ఆగండి చెప్తాను. యాక్చువల్లీ నాకు ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అండ్ కిచెన్లో కావాల్సిన వస్తువులు కొన్ని నా వరకు అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎక్కడెక్కడ ఆర్డర్ చేశానంటే మీషో, అమెజాన్ అండ్ కొన్ని వస్తువులు బయట కూడా కొన్నాను. అయితే ఇవన్నీ నేను ఓపెన్ చేసే ముందు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను చూసేటప్పుడు మీకు కూడా చూపించేస్తే ఒక పని అయిపోలా, మీరు కూడా చూసేస్తారు కదా. సో ఈరోజు ఏమేమి ఉన్నాయనేది మీకు చూపించేస్తాను. స్టార్ట్ చేద్దామా? కిడ్డీ బ్యాంక్ అంటే పాజిటివ్ వైబ్స్ అనుకుంటున్నా, డబ్బులు దాపెట్టుకోండి. ఓకే మ్యాటర్ ఏంటంటే ఇది మీషోలో తీసుకున్నాను. సో ఎప్పుడైనా చేంజ్ ఇంట్లో ఉన్న అమౌంట్ ఎప్పుడైనా ఇంట్లో వేస్తే పడి ఉంటాయి కదా, లేకపోతే అక్కడ ఇక్కడ ఉంటాయి, అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి ఎప్పుడైనా కావాలంటే ఇంట్లోనే వేసుకుంటే లాస్ట్కి మనకి అవసరం పడినప్పుడు అవే చాలా బిగ్ అమౌంట్ లా అనిపిస్తుంది. సో కిడ్డీ బ్యాంక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. సరే ఇందులో ఏముందో చూద్దాం. సో సెకండ్ ఐటమ్ ఇదనమాట. సో ఇలా 2 అయితే వచ్చాయి. కార్నర్స్లో, హాల్లో కానీ లేకపోతే వాష్ ఏరియా దగ్గర కానీ కిచెన్లో కానీ వీటిని కార్నర్స్లో ఇలా వీటితో ఫిక్స్ చేసి ఇలా పెట్టి వీటి మీద ఏదైనా పెట్టవచ్చు. డెకరేటివ్ ఐటమ్ ఉన్నా, ఫ్లవర్ పాట్ ఉన్నా, అండ్ మన కిచెన్కి సంబంధించిన ఏమైనా పెట్టవచ్చు. కొనేటప్పుడు బాగా అనిపిస్తుంది కానీ దీన్ని ఓపెన్ చేసేటప్పుడు మనకి ఓపిక అయితే ఉండదు. త్వరగా చూసేయాలని ఇంటెన్షన్లో ఉంటాం. వావ్, ఇదైతే బ్యాంగిల్ అనే అర్థమైంది, ఎలా వచ్చినాయి అనేది తెలీదు. నేను ఫస్ట్ టైం బ్యాంగిల్ని మీషోలో ఆర్డర్ చేశాను. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వరకు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సరే మీరు కూడా చూసేయండి. నేను ఒక పర్పస్ కోసం దీన్ని నేను ఆర్డర్ చేశాను. ఎప్పుడు వేసుకుంటా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇలా నా శారీ మ్యాచింగ్ అనమాట. సో నేను బ్లూ అండ్ ఆరెంజ్ చేశాను. బ్లూ ఇంకా రాలేదు, ఆరెంజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు టెన్షన్ ఫ్రీ, బ్లూ కూడా చాలా మంచిగా వస్తుంది అని. సో ఇది విరిగిపోతాయి కాబట్టి దీన్ని మళ్ళీ ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇది అయితే మీకు కనిపిస్తుంది. ఇది మాత్రం నేను అమెజాన్లో చేశాను. 4th ఐటమ్ అయితే చూసేద్దాం. ఇది ఏంటి అంటే బెడ్రూమ్ కోసం తీసుకున్నాను. సో బెడ్రూమ్లో లైట్స్ ఉంటాయి కదా, అంటే మా ఇంట్లో ప్రొఫైల్ లైట్ పోయిందనమాట. సో దానికోసమని ఇది 15 మీటర్స్ చేశాను. బట్ ఎలా వస్తుంది అనేది ఆన్ చేసి చూడాలి, నేను తర్వాత చూపిస్తాను. చూడ్డానికి అయితే ఓకే, నేను ఏదైతే అనుకున్నానో అదైతే వచ్చింది. బట్ ఆన్ అవుతుందా లేదా అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇది అమెజాన్లో తీసుకున్న ప్రొఫైల్ లైట్ అనమాట. సో నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. అండ్ ఇందులో బ్లూ, పింక్, ఎల్లో ఎవరికి ఎలా ఇష్టమైతే కొన్ని కలర్స్ అయితే అందులో ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. నేనైతే ఈ లైట్ వామ్ వైట్ అంటారు కదా, ఇది తీసుకున్నాను. సో బాగానే వచ్చింది. ఓకే, యాక్చువల్లీ దివాళీ కోసం చేశాను ఇవి. మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. బట్ నేను దివాళీకి 2 ప్యాక్స్ చేశాను. అందులో 1 ప్యాక్ నేను యూజ్ చేసేసాను. ఇది సెకండ్ ప్యాక్ అనమాట. చాలా బాగుంది. ఇందులో క్యాండిల్ పెట్టి వెలిగించుకోవాలి. సో ఆయిల్తో మనం పెట్టేటప్పుడు ఆయిల్ అంతా ఇల్లంతా పడడం, మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి కష్టపడడం ఇవన్నీ అవుతాయి కదా. సో ఇది బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇంకొకటి లైటింగ్ది కూడా వచ్చింది, వాటర్ లైట్స్ది. బట్ నేను అది తీసుకోలేదు, ఇదైతే తీసుకున్నాను. ఇదైతే బాగుంది. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. ప్యాకింగ్ అయితే సూపర్ చేశారు, ఫస్ట్ పాడవ్వకుండా. మెయిన్ ఇది కూడా బాగుంది, ఒకసారి చూడండి. ఇది కూడా బాగుంది, నాకైతే నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది నేను వాల్ కోసం అని తీసుకున్నాను అనమాట, వాల్కి డెకరేట్ చేయడానికి. సో మీరు కూడా ఒకసారి చూడండి. బాగుంది. ఇవన్నీ దివాళీ కోసం చేశాను, బట్ దివాళీ అయిపోయాక వచ్చాయి. నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కదా, అప్పుడు మిస్ చేద్దాం. నాకైతే ఇంట్లో అన్ని వస్తువులు కావాలనిపిస్తుంది, అన్నీ ఆర్డర్ చేస్తాను.
ఇందులో కూడా సేమ్ ఇందాక క్యాండిల్ పెట్టుకోవచ్చు అన్నాను కదా, అదే టైప్లో. బట్ ఇది హ్యాంగింగ్ అనమాట. ఇందులో క్యాండిల్ పెట్టి వెలిగిస్తే ఇది బాల్కనీలో పెట్టుకున్న, దేవుడి రూమ్లో పెట్టుకున్న బాగుంటుంది. నేనైతే దేవుడి రూమ్ కోసం తీసుకున్నా. 3 పీసెస్ వచ్చాయన్నమాట. ఇవి మ్యాట్స్ అన్నమాట, టేబుల్ మ్యాట్స్. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, చూడడానికి కూడా బాగుంది. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. సో మా డైనింగ్ టేబుల్ కోసం తీసుకున్నా, బాగుంది. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అందరికీ కంపల్సరీ కావాల్సింది సరే, ఇది గార్బేజ్ డస్ట్బిన్ కవర్స్ అన్నమాట. సో ఇది మనకు కంపల్సరీ కావాలి. సో నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడే కాదు, నేను 1-2 ఇయర్స్ నుంచి కూడా మీషోలో ఇవి ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే ఇవి బాగానే వస్తుంది. సో ఇదన్నమాట, చూసేయండి. ఆల్వేస్ నేను ఆల్రెడీ ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి బాగానే ఉంటుంది. బాగున్నా బాగాలేకపోయినా ఇవి కంపల్సరీ వాడాలి అందరూ. ఇది ఏంటంటే మన సిలిండర్ కింద తుప్పు పట్టకుండా ఇట్లా గలీజ్ అవుతుంది కదా టైల్స్ అన్ని. సో సిలిండర్స్ దీని మీద పెట్టుకోవడానికి అన్నమాట. గ్యాస్ సిలిండర్ ఒకటి చూద్దాం. అరే ప్యాకింగ్ తీయడం అయితే చాలా కష్టంగా ఉంది. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా, ఇది వీల్స్ అన్నమాట. గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు మనం దాన్ని మోయలేం కూడా. సో దీని మీద ఇలా పెట్టేసి ఇట్లా తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మన ఇంట్లో పెట్టేటప్పుడు కూడా దీని మీద గ్యాస్ పెట్టుకుంటే కింద టైల్స్ కూడా పాడవ్వకుండా ఉంటుంది. సో నేను దానికోసం తీసుకున్నాను అనమాట. సో 4 వీల్స్ వచ్చాయి, వీటిని ఇక్కడ పెట్టాలి, ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇది గ్యాస్ సిలిండర్కి నేను తీసుకున్నాను. రైట్, ఇది కూడా సేమ్ కిచెన్కి సంబంధించిందే. ఓకే, ఇది ఏంటంటే వాటర్ కెటిల్ ఉందన్నమాట. సో వాటర్ కెటిల్ మనం కింద ఇలా పెడుతున్నాం కదా, పెట్టిన తర్వాత దాని మీద ఎప్పుడైనా వాటర్ పడడం ఇట్లా అవుతుంది. సో దీని మీద వాటర్ కెటిల్ పెట్టుకొని దీని కింద గ్లాస్ పెట్టుకోవచ్చు మనకు కావాల్సింది. సో దానికోసం అని తీసుకున్నాను నేను. యాక్చువల్లీ ఇది పాట్కి పెడతారు, వాటర్ పాట్ ఉంటుంది కదా, కుండ, దానికోసం అని ఇది ఉంది. బట్ నేను కెటిల్ కోసం తీసుకున్నా. అమ్మో ఇంత పెద్దగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఓకే, ఇది మా టీవీ పక్కన ఫ్లవర్ పాట్, అంటే ఇందులో ఫ్లవర్ పాట్ పెట్టుకోవాలి. సో ఇది ఒక డెకరేటివ్ ఐటమ్ అన్నమాట. చూపిస్తా ఎలా వచ్చిందో. దీనికి ఒక స్టాండ్ అయితే కనిపించలేదు, ఇవి 2 ఉన్నాయి, ఒకటైతే లేదు. సరే ఇందులో ఏమైనా మిస్ అయిందేమో చూద్దాం. ఇక్కడ ఇందులో ఉంది, మిస్ అవ్వలేదు. సో ఇదన్నమాట, ఇదేంటో ఉంది మరి. సో ఇదన్నమాట, ఇదేంటంటే నేను టీవీ పక్కన మా కార్నర్కి పెడదామని తీసుకున్నా. ఇందులో మీ ఇష్టం, ఫ్లవర్ అది ఏమంటారు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ పాట్స్ కానీ మీ ఇష్టం అనమాట. ఆర్టిఫిషియల్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీషో ఆర్డర్స్ అండ్ అమెజాన్ ఆర్డర్స్ అయితే అయిపోయింది. నేను బయట ఒక ఐటెం తీసుకున్నాను. ఇందాక మీకు బ్యాంగిల్స్ మీషోలో ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఒక పర్పస్ కోసం. సో ఏం లేదు, మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఉందన్నమాట. ఆ మ్యారేజ్కి వెళ్ళడానికని శారీకి మ్యాచింగ్ కోసం నేను బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను. సో బ్యాంగిల్స్ అయితే బాగానే వచ్చాయి. నెక్స్ట్ నేను సెంట్రల్లో సేమ్ శారీ మ్యాచింగ్, అంటే ఫెస్టివల్ కాదు, మ్యారేజ్ ఫెస్టివల్ వీడియోస్ చేసి ఫెస్టివల్ ఉంది. సో మ్యారేజ్ కోసం నేను ఎప్పుడు ఇలాంటివి పర్చేస్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఒకసారి చూద్దామని చెప్పి ఇలాంటివి పర్చేస్ చేశాను అనమాట. జెంటోలో నాకు ఇది 3000 చేంజ్ పడింది, 3600 లైక్ అట్లా. సో ఇవి నేను తీసుకున్నాను అనమాట. నేను ఆ రోజు ఏం శారీ వేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. బట్ ఆ రోజు పర్పస్ కోసం అయితే ఇవి తీసుకున్నా. ఇవి కూడా చూపించాలా అక్క అనుకుంటున్నారా? లేదు, నేను ఏం తీసుకున్నా మీకు చూపించాలనమాట.
ఇన్ని చూపించాను కదా, ఇది కూడా ఇదే రోజు తీసుకొచ్చాను. సో వాటితో పాటు కొత్తది కాబట్టి చూపించాను. సో ఈ రోజుకైతే ఇన్ని అయితే మీకు అన్ని చూపించేశాను. సరే, ఇవన్నీ ఎలా సెటప్ చేశానని పార్ట్ 2 చూడాలనుకుంటున్నారా? అయితే నాకు కమెంట్ చేయండి. పార్ట్ 2 అని కమెంట్ చేస్తే మళ్ళీ నేను ఎలా ఫిక్స్ చేశాను, ఎక్కడెక్కడ ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. సో ఈ రోజుకి ఈ వీడియో ఇలా చూపించాలనిపించి చూపించాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి లైక్ చేయండి. అంతేకాకుండా షేర్ కూడా చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుంటాను. మీ కవిత.